కోటలోకి వచ్చానని చెప్పుకోవచ్చు. కోటలోకి ఏం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. తెలుసు మీకు, టెంపుల్ మరియు కాలేజ్ ఉంది. ఇక్కడైతే ఇప్పుడు సింపుల్గా వచ్చాను బండి పైన ఇంతకుముందు. ఇప్పుడు పిల్లలు కూడా చాలా వరకు బండి అనేది హ్యాపీగా నడిపేస్తున్నారు. చిన్న ఉన్నప్పుడు అయితే బైకు కావాలన్నా ఇబ్బంది, ఫోను కావాలన్నా ఇబ్బంది. ఫోను వచ్చేసి నాకు దాదాపుగా ఇంటర్ అయిపోయిన తర్వాత 18 ఏళ్ళ తర్వాత నాకు ఫోను వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా బైక్ గురించి మాట్లాడొస్తే ఇంకా బైకు అవసరమా లేదా అనే ఆలోచన వచ్చింది. కాలేజీలో చూస్తే పిల్లలు ఏమో మా బీటెక్ కాలేజ్లో బైక్ కావాలి అని బైక్ కొనుక్కునేది, బైక్ కొనుక్కున్నారు. ఇప్పుడు బైక్ కొనుక్కొని ఆ బైక్ ఎక్కడ పెట్టారో తెలియదు, విదేశాలకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మా గద్వాల్ ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళకు వచ్చేసి దాదాపుగా బైకులు లేవు. మరి అక్కడ ఏమైనా ఉండొచ్చేమో కానీ ఇక్కడ నాకు తెలిసిన గద్వాల్ ఫ్రెండ్స్ కాడ మాత్రం బైకులు లేవని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో చూస్తే వేరే ఫ్రెండ్స్కి వచ్చేసి బైక్స్ అనేటివి అలవాటయ్యాయి. ఇక్కడేమో నేను కాళ్ళతో నడుచుకుంటా వెళ్ళేది. మా ఫ్రెండ్స్ బైక్ వాడేది అక్కడ ఇక్కడ వెళ్ళడానికి. కొద్దిగా వాళ్ళు ఆర్థికంగా పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు బైక్ వాడతారు. ఇంకా ఏదో ఒక విధంగా ధైర్యం చేసి బైక్ నడిపారని చెప్పుకోవచ్చు. 18 ఏళ్ళు ఉండాలి బైక్ నడపాలంటే. కానీ వాళ్ళు 18 ఇయర్స్ చాలు బండి నడపడానికి. నేను వచ్చేసి నాకు లైసెన్స్ వచ్చేసి 20 ఇయర్స్లో వచ్చింది డ్రైవింగ్ లైసెన్స్. మా డాడీ బలవంతంగా పోరా కారు నేర్చుకపో, పోయి డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఇలా నా నోట్లో నుంచి కొద్దిగా ఇంగ్లీష్ మరియు తెలుగు పదాలు వస్తున్నాయి, కొద్దిగా ఏమనుకోద్దండి. మా డాడీ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ముఖ్యం అని చెప్పడం జరిగింది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కోసం నేను ఇక్కడ ఉన్న గద్వాల్లో ఒక కారు అన్నని కలిశాను. ఇక్కడ తెలిసిన వ్యక్తితో మా డాడీ వేరే అతనితో నెంబర్ ఇప్పించుకున్నాడు. అతని ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇంత అమౌంట్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత దానికన్నా ఎక్కువ తీసుకున్నాడు. లాస్ట్లో మొత్తం ఏదో ప్రాసెస్ ఉంటుంది, అతనికి క్లియర్గా తెలుసు. ఫస్ట్ అయితే నేర్పించారు కారు. నేర్పించిన తర్వాత కొద్ది అమౌంట్ తీసుకున్నారు. లాస్ట్లో అన్న నువ్వు ఇంతేనే కదా అన్న మాట్లాడిందంటే, లేదు నేను మాట్లాడలేదు అని అది ఇది అని మాట్లాడారు. అక్కడ ఏదైనా బాండ్ పేపర్ లేకుండే పేపర్ పైన రాపించుకొని సంతకం పెట్టింటే బాగుంటుండే అతని. నేను కూడా అడగడానికి వస్తుండే. మొత్తానికైతే అతని పైసలు ఎక్కువ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ టైంలో స్కూటీ నడపచ్చులే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కాడా అని అనుకున్నా. నాకు నడపనిక కూడా రాలేదు కారు. ఆడ భయం వేసింది. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మళ్ళీ ఆడ భయపడినా. మొత్తానికి ఆడ ధైర్యం చేసి కారు అనేది నడపడం జరిగింది. ఆర్టీఓ అని కూడా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ జమలమ్మ కాడ ఉంటుంది గద్వాల్లో. ఆడ నడిపాను కారు. అతి కష్టం పైన పోతుందో పోదో అని నడిపిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. నడపలేను అనుకున్నా. మొత్తానికి అది ఎంతో ఎత్తుంది. ఆ ఎత్తు నుంచి భయం వేసింది. అది ముందరకు పోతుందా పోదా తెలియదు. ఇక్కడేమో కొత్త కారు, ఏదో గేర్లు సరిగా, బ్రేకు సరిగా ఏదో లేనట్టుగా కనపడుతుంది నాకు. ఆ కారు అలానే తోలాను. ఇంకా స్కూటీ నడుపుదాం అనుకున్నా, స్కూటీ నడపకూడదు అని చెప్పారు. ఇంకా మొత్తానికైతే బైక్ నాకు వస్తుంది కాబట్టి మా డాడీ బైక్ వేసుకొని వెళ్ళి నడిపాను. ఇది నా బైక్ అని చెప్పుకోవచ్చు, బైక్ స్టోరీ. ఈ బైక్ కూడా మామూలుగా రాలేదు. చాలా వరకు మా అమ్మ బైక్ కొని అని చెప్పింది, ఇంకా అందరికీ వస్తుందని. ఇక్కడ ఒక్కొక్కసారి ఏదైనా సర్వీసింగ్ లేకుంటే ఏదైనా అవసరం ఎమర్జెన్సీ అయితే చాలా ఈజీ అవుతుంది. ముఖ్యంగా నేను గద్వాల్లో ఉన్నాను కాబట్టి ఈ బండి ఇంకా పనికి వస్తుందని చెప్పుకోవచ్చు. మా కాలేజీలో చూస్తే ఫ్రెండ్స్ అనేటోళ్ళు చాలా వరకు బైకులు వేసుకొని అలా వెళ్తుండ్రి. సర్లే బైకులో మనకేం అవసరం అనేటట్టుగా నేను ఉండేది. కానీ ఇప్పుడు పని చేస్తుంటే అర్థమవుతుంది బైక్ ఎంత ఇంపార్టెంటో. అప్పుడు నడిచి 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 కాళ్ళకి నరాలే తేలాయి. అలాంటి పొజిషన్లో ఉన్నాను. కొద్దిగా వేరే వాళ్ళు చూస్తే ఇలా బండి పైన వెళ్ళారు అనే ఆలోచన ఉండేది. సర్లే అని అనుకున్నాను. ఇప్పుడైతే పని చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఇది బైక్ స్టోరీ.